హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనము ఈ వీడియోలో వంకాయ ఎండి చేపల కూర ఎలా చేయాలో చూద్దాం. ముందుగా నేను ఇక్కడ టమాటో, ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు తరిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మందటి గిన్నె తీసుకొని అందులో ఎండి చేపలు శుభ్రంగా కడిగి వేసుకున్నానండి. ఇందాక మనము సన్నగా తరిగిన టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకున్నాను. వంకాయని ఈ విధంగా పొడుగ్గా కట్ చేసి వేసుకుంటున్నాను. టూ స్పూన్స్ సాల్ట్ వేసుకోవాలండి. హాఫ్ స్పూన్ పసుపు వేసుకున్నాను. 4 స్పూన్స్ వరకు కారం వేసుకుంటున్నాను. కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను. టూ గ్లాస్ వరకు వాటర్ వేసుకుంటున్నాను. ఇది పొయ్యి మీద పెట్టలేదండి, ఇంకా పొయ్యి మీద పెట్టకముందే అన్నీ కలిపి పొయ్యి మీద పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదంతా కలిసేట్టుగా ఒకసారి కుదుపుకోవాలి. ఇప్పుడు పొయ్యి వెలిగించి ఒక 2 మినిట్స్ వరకు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇది కొద్దిగా మరుగుతున్నప్పుడు మూత తీసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఒకసారి అంతా కలిసేట్టుగా మిక్స్ చేసుకోవాలి. అప్పుడప్పుడు మూత తీస్తూ మిక్స్ చేస్తూ ఉండండి. మెల్లిగా మిక్స్ చేయాలి. సైడ్స్ నుంచి మెల్లిగా మిక్స్ చేయాలండి, లేకపోతే ముక్క చెదిరిపోయిద్ది. సాల్ట్ చూసి అడ్జస్ట్ చేసుకోండి. నేను ఇక్కడ హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకుంటున్నాను. అంతా కలిసేట్టుగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఈ కర్రీ కాంబినేషన్ రైస్కైనా ముద్దకైనా చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఇందులో చింతపండు రసం పిండుకుంటున్నానండి. ఇది క్వాంటిటీని బట్టి ఉండిద్ది. నేను ఆల్మోస్ట్ ఇక్కడ 1 kg వంకాయల వరకు తీసుకున్నాను. అందుకే పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా నేను చింతపండే తీసుకున్నాను. అంతా కలిసేట్టుగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలండి. చూసారు కదా, ఇప్పుడు ఆయిల్ సపరేట్ అయింది. అంతా కలిసేట్టుగా ఒకసారి మిక్స్ చేసుకొని ఈ స్టేజ్లో మీరు ఉప్పు, కారం, పులుసు ఏమన్నా వేయాలనుకుంటే వేసుకోవచ్చు. లేకపోతే మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలండి. చూసారు కదండి, గ్రేవీ అయిపోయింది. కన్సిస్టెన్సీ కూడా సరిపోయింది. అంతే అండి, ఎంత ఈజీగా ఉండే వంకాయ ఎండి చేపల కర్రీ రెడీ అయిపోయింది. కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోండి. మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.